నాయుడు మంది దేవేంద్ర సతీష్ రా కనబడతలేదు కనబడతలేదు తొందరగా డివిజన్ రవి గారు ఇస్తాను పైసలు కట్టుకోండి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పైనుంచి కిరీటం కిరీటం జై తెలంగాణ ముఖాలు అక్కడ పళ్ళు దాచుకునే చేపెట్టు తల్లి మహిళల మీదే అలమికల్ పోయి రే నర్సక టీవీ ఓ నర్సక పోయి కేసీఆర్ గారు నాయకత్వం, రాజన్న గారు నాయకత్వం, రాజన్న గారు నాయకత్వం, జై తెలంగాణ. అనకుండా ఒక్క నిమిషం. ఈ భారతదేశంలో రెండు పోరాటాలు జరిగినాయి. ఒకటి మావోయిస్టు పోరాటము 1969లోని ఆనాడు తెలంగాణ ఉద్యమము పోరాటం జరిగింది. అవి రెండు ఫెయిల్ అయినాయి. తదనంతరము కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించిన క్రమంలో అనేకమైన వర్గాలలోని ఒక తల్లి కావాలి మాకు, ఆంధ్ర తల్లి మాకు వద్దు, తెలంగాణ తల్లి కావాలని చెప్పి అనేక మంది మేధావులతోటి మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరితో చర్చించి తెలంగాణ తల్లి నమ్మకం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఆనాడు ఏదైతే తెలంగాణ భవన్లో పెట్టిన విగ్రహం తర్వాత హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే మన బతికి వేస్ట్ అని చెప్పి కేసీఆర్ గారు మరి పోరాటానికి శ్రీకారం చుట్టినప్పుడు సిద్దిపేట బహిరంగ సభ వెళ్ళినప్పుడు తెలంగాణ తల్లిని స్వయానా కేసీఆర్ గారే ఇది నిర్మించిండు. ఆనాటి అనేక మంది మేధావులు నిర్మించిపోయిన చరిత్ర ఈ తెలంగాణ భవన్ తర్వాత అల్వాల్ గడ్డ మీద తెలంగాణ తల్లి ఉంటుంది. ఈరోజు చాలామంది అది మారుస్తాము ఇది మారుస్తాం అంటా ఉన్నాము. ఆయనకి తల్లి గురించే తెలియదు. జనరల్గా ఆ తల్లి ఏ పాలు తల్లి జరిగిందో కానీ తెలంగాణ తల్లి గురించి తల్లిని మారుస్తూ ఉన్నాడు. ప్రపంచంలో మొన్నటికి మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిండు, ఆలిని మార్చినోడు ఉన్నాడు కానీ తల్లిని మార్చినోడు లేడు.
ఏ తల్లి అయితే 9 మాసాలు ఈ గర్భంలో పెట్టుకొని రూపకల్పన చేసి జన్మనిస్తే కొడుకును ఆమె కాపాడతాడు. 10 సంవత్సరాల నుంచి అంతకుముందు ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ తల్లిని మేము మనసులో వచ్చుకున్నాము. మా బిడ్డలు వచ్చారు. నా బిడ్డ 9 నెలలు ఉంటుంది. 9 ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అల్వాల్ సర్కిల్లో ఇందాక పరమేష్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లిని స్థాపించింది మన కేసీఆర్ గారు. అట్లాంటి తెలంగాణ తల్లిని అంటే ఈ తెలంగాణ తల్లి రూపం అందరి మనసులో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కొత్తగా మార్చడం ఇదంతా ఈ కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రూపాన్ని మార్చడం ఇదంతా కూడా అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా మేము దీనికి నిరసన వ్యక్తం చేస్తూ మా తెలంగాణ తల్లికి మేము అభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో 2006లో మరి తెలంగాణకు ఒక శివాజీ కావాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ తల్లిని ఏదైతే మనం ఆ రోజు మేధావి వర్గంతో అందరినీ కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ తల్లిని ఏ రూపకల్పన చేసిందో మరి ఈరోజు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ తల్లిని మార్చడం ఎంతవరకు సవాబు. మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు 450 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా రోజుకోటి అంటే కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ పేరు కల్పించకుండా 100 మంది రేవంత్ రెడ్డి వచ్చినా కానీ కేసీఆర్ పేరు మార్చడం కాదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ ప్రజలు వచ్చి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. మరి ఆ రోజు 2004లో సమ్మె చేసి